ఇక మెదక్ జిల్లా కోల్చార మండలం పోతంశెట్టిపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాదచారిని ఒక కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. అమాంతం ఎగిరిపడ్డ ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మృతుడు చిన్న ఘనపూర్ మండలంలోని ఐఎంఎల్ డిపోలో హమాలీగా పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. ఆ వ్యక్తి పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సో మనం చూస్తున్నాం, కారు చాలా వేగంగా వస్తుంది. ఆ వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నటువంటి అంటే అంతకు ముందే మనకు విజువల్ కనిపించకంటే ముందే అతని వెహికల్ ఢీకొట్టింది. ఆ వెహికల్ పైనుంచి ఎగిరి ఆ వ్యక్తి కింద పడ్డటువంటి విజువల్ మనం చూస్తున్నాం. సో చాలా వేగంగా వస్తున్నటువంటి కారు విజువల్ మనం చూడొచ్చు. చాలా అధిక వేగంతో వస్తుంది. ఆ చెట్టు పక్క నుంచి మనం చూడొచ్చిన రౌండ్ బాక్స్ నుంచి వస్తున్నటువంటి ఎగ్జాక్ట్గా చెట్టు పక్క నుంచి అప్పటికే ఆ వ్యక్తిని ఆ వెహికల్ ఢీకొట్టింది. ఆ కారు ఢీకొట్టింది. ఆ కారు బలంగా ఢీకొట్టడంతో అప్పటికే ఆ వ్యక్తి ఎగిరి ఆ కారు మీద నుంచి మళ్ళీ కింద పడినటువంటి పరిస్థితి. సో ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సో ఆ వ్యక్తి ఐఎంఎల్ డిపోలో చిన్నగన్పూర్ మండలంలో ఉన్నటువంటి ఐఎంఎల్ డిపోలో హమాలీగా పనిచేసుకుంటూ తన జీవనం సాగిస్తూ ఉండేటువంటి వ్యక్తిగా గుర్తించారు. ఆ వ్యక్తి పని కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. మెదక్ జిల్లా కోల్చార మండలం పోతంశెట్టిపల్లిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి వస్తున్నటువంటి ఒక పాదచారిని చాలా వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. సో అది ఉదయం 6:53 జరిగినటువంటి ప్రమాదం. సో అంత ఫాస్ట్గా కారు ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి. సో విజువల్లోనే అంత స్పీడ్గా మనకు కనిపిస్తోంది. ఇంకా డైరెక్ట్గా ఎంత స్పీడ్తో వెళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో అక్కడ అంత వేగంగా వెళ్లాల్సినటువంటి అవసరం నిజంగా ఉందా? ఎందుకంటే అసలే చలికాలం, ఆల్రెడీ చలికాలం స్టార్ట్ అయింది. చలికాలం జనరల్గా మొత్తం ఒక రోడ్డు అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. కొన్ని మీటర్ల తర్వాత రోడ్డు కనిపించదు. అట్లాంటి సమయంలో అక్కడ జనసంచారం ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అంటే మోస్ట్లీ అది ఊరు దగ్గరనే కనిపిస్తుంది. కొంత చుట్టూ అక్కడ కొంత ఇండ్లు కూడా మనకు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. సో అంటే జనరల్గా అటువంటి దగ్గర కొంత జనసంచారం ఉంటుంది. సో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా రోడ్డు దాటే ప్రయత్నమే చేస్తుంటారు, వెళ్తుంటారు. కానీ అటువంటి సమయంలో ఇంత వేగంగా వచ్చిన కారు ఆ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకుంది. సో తను అప్పటికే మనకు ఖచ్చితంగా ఆ విజువల్ సీసీటీవీ కెమెరాల్లో ఆ విజువల్ నోటీస్ అయ్యే కంటే ముందే అప్పటి నుంచే కారు పైన ఎగిరిపడుతూ ఆ వ్యక్తి మళ్ళీ కింద పడి మొత్తం ఫల్టీలు కొట్టినటువంటి పరిస్థితి. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో కారు. సో కారు అంత ఫాస్ట్గా వెళ్ళడం వల్ల జరిగినటువంటి ప్రమాదానికి ముఖ్యంగా అతివేగమే 100% ప్రమాదాలు. ఇటువంటి యాక్సిడెంట్స్ ఏమైనా జరిగితే కనుక 100% ప్రమాదాలు కేవలం అతివేగం వల్లే వస్తాయి. నిజంగా ఆ కారు అంత అతివేగంగా రాకపోతే ఈ ప్రమాదమే జరిగి ఉండేది కాదేమో. సో అంటే ఆ వ్యక్తిని బలంగా ఢీకొట్టడంతో మొత్తం కారు పైన పల్టీలు కొట్టి అదే స్పీడ్గా రోడ్డు పైన పడి కొన్ని మీటర్ల వరకు తను ఆ రోడ్డు పైన మొత్తం రోడ్డు పైన పడి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో మనం చూడొచ్చు, అంత వేగం నిజంగా అవసరమా? ఒక వ్యక్తి వాళ్ళ ప్రాణాలు కోల్పోయాడు తన ర్యాష్ డ్రైవింగ్ వల్ల. ఒక రోడ్డు ప్రమాదం జరిగి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రభావితం కాదు, ఆ వ్యక్తి వెనకాల ఉన్న కుటుంబం మొత్తం ప్రభావితం అవుతుంది. ఆ వ్యక్తి ఒక్కడే మరణించినట్టు కాదు, ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడ్డట్టే. సో అంత నిజంగా అంత వేగంగా అవసరమా? సో ఆ వ్యక్తిని ఆ ఢీకొన్న కారు వెళ్ళి ఆ పొలాల్లో కొన్ని చెట్లను ఢీకొన్నట్టుందిగా అదే కారు. సో అంత బలంగా వచ్చి అటు వ్యక్తిని ఢీకొంది, ఆ వ్యక్తి ప్రాణాలని బలిగొన్నారు ఆ కారు డ్రైవర్. తర్వాత తను కూడా యాక్సిడెంట్కు గురైన పరిస్థితి. సో కారు నడుపుతున్నప్పుడు చాలా ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ అది పూర్తిగా లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. అంటే
అప్పటికే అతను ఎంతో ర్యాష్గా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నట్టుగా మనకు కనపడుతోంది. సో తనని డాష్ ఇచ్చి తనను ఢీకొట్టి అదే ఫాస్ట్గా పక్కన ఉన్నటువంటి ఆ పొలాల్లోకి, ఆ పొలాల భూముల్లోకి దూసుకెళ్లి ఆ కారు కూడా యాక్సిడెంట్కు గురైంది. సో ఇది ఉదయం 6:53 జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం. సో ఇంత ఫాస్ట్, నిజంగా ఇంత స్పీడ్ అవసరమా? ఎప్పుడు మనం చెప్తూనే ఉంటాం, ఎప్పుడు ఆ రోడ్డు భద్రతా నియమాలు కూడా ఉంటాయి. నిదానంగా వెళ్ళండి, క్షేమంగా గమ్యాన్ని చేరండి అంటూ ఎప్పటికప్పుడు కొన్ని సైన్ బోర్డ్స్ కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని చోట్ల ఇది ప్రమాదం జరిగేటువంటి స్థలం అంటూ కూడా సైన్ బోర్డ్స్ కనిపిస్తుంటాయి. అత్యంత వేగం అనేది ప్రమాదకరం అంటూ కూడా చెప్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా కొంతమంది వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ ఒక నిండు ప్రాణం పోయింది. ఒక వ్యక్తి యాక్సిడెంట్లో మరణించాడంటే ఆ వ్యక్తి ఒక్కడే కాదు, ఆ వ్యక్తి వెనుక ఉన్నటువంటి కుటుంబం మొత్తం రోడ్డున పడ్డట్టే. తను నిజంగా జీవనోపాధి కోసం వెళ్తున్నాడు. ఉదయమే 6:53 అప్పటికే 6:37 నుంచి వాళ్ళు డ్యూటీలో జాయిన్ కావాల్సినట్టు ఉంటుంది. అంటే 6:53 ఆ ప్రమాదం జరిగిందంటే తన జీవనోపాధి కోసం తను ఒక హమాలీగా పనిచేస్తున్నాడు. IML డిపోలో తన ఒక హమాలీగా పనిచేస్తున్నాడు. తన జీవనోపాధి కోసం ఉదయమే తను బయలుదేరి ఉంటాడు. సో అంతలోనే మృత్యువు ఈ రకంగా ఒక మృత్యు శకటం వచ్చి తనని బలిగొంది. సో అంటే నిదానంగా వెళ్తే మహా అయితే మనం ఎంత ఫాస్ట్గా వెళ్ళినా, కొంత నిదానంగా వెళ్ళినా మ్యాక్సిమం దాన్ని అంటే మనం వెళ్ళే దూరాన్ని బట్టి మహా అయితే ఒక 200 కిలోమీటర్లు మనం వెళ్ళాల్సి ఉందనుకోండి. ఆ 200 కిలోమీటర్లు ఒక స్పీడ్ కంటే కొంత స్పీడ్ తగ్గిస్తే మహా అయితే ఒక 20 మినిట్స్ డిఫరెన్సే, 20 లేదా 25 మినిట్స్ డిఫరెన్స్ మాత్రమే వస్తుంది. అది అంత దూరం అయితే 200 కిలోమీటర్ల దూరమైనా కూడా కేవలం 25 నుంచి 30 నిమిషాలు లోపే ఉంటుంది. అంత డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది వేగం. మీరు ఎంత ఫాస్ట్గా పోయినా దాదాపుగా అంతకంటే ఎక్కువగా మీకు టైం ఏమాత్రం ఆదా కాదు. కానీ దానికి ఈ రకంగా కొన్ని జీవితాలని బలి తీసుకొని, కొన్ని ప్రాణాలని బలి తీసుకుంటున్నారు ఎంతోమంది. సో అతివేగం అనేది ఎప్పటికైనా డేంజరే. అతివేగం తనకే డేంజర్. ఎవరైనా ఎవరు యాక్సిడెంట్ కాకపోవచ్చు, తనకు తానుగా వెళ్ళి కంట్రోల్ కాకపోవడం వల్ల రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్టుకో లేకపోతే ఇంకొక దానికో వాళ్ళు కూడా ఢీకొని వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఎవరికో డాష్ ఇవ్వాల్సినటువంటి పనులే, వాళ్ళు ఎవరినో ఢీ కొట్టాల్సిన పని కూడా లేదు. అంత అతివేగంగా వెళ్తే తమకు ఒక్కోసారి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కంట్రోల్ కాదు. ఇంకా ఆ ఫాస్ట్లో కనుక ఏమైనా అడ్డుగా వస్తే, మనం వెళ్తూ ఉంటాం రోడ్డు పైన, కొన్ని జంతువులు అకస్మాత్తుగా వస్తుంటాయి, లేదా మనకు కొంచెం ఏదన్నా ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒక చిన్న అలికిడి వచ్చినా కూడా మనం అలర్ట్ అయ్యే లోపే ప్రమాదం జరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా అతివేగం అనేది ప్రమాదకరమే. అతివేగంగా ప్రయాణించడం వల్ల మీకే కాదు మీకేమైనా జరిగితే మీ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. లేదా మీ వల్ల ఎవరైనా యాక్సిడెంట్కు గురైతే వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. ఇప్పుడు ఈ ప్రమాదంలో జరిగింది అదే. సో ఇక్కడ ఇద్దరు యాక్సిడెంట్కి గురయ్యారు. సో తను అత్యంత వేగంగా వస్తుంది ఆ కార్ అత్యంత వేగంతో రావడంతో ఒక వ్యక్తి ఆ వ్యక్తికి కారు ఢీ కొట్టడంతో ఆ వ్యక్తి అమాంతం ఎగిరిపడ్డాడు. గాల్లో మొత్తం 3-4 పల్టీలు కొట్టి మరి రోడ్డు పైన పడి కొన్ని మీటర్ల వరకు ఆ రోడ్డు పైన రాసుకుంటూ ఆయన వెళ్ళాడు. ఆ కారు కూడా ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి. సో ఎప్పుడైనా కూడా అతివేగం అనేది అది అందరికీ చేటే, రోడ్డు పైన వెళ్ళేటువంటి ఇతర వ్యక్తులకు చేటే, తమకు తాముగా కూడా చేటే. సో ఆ ప్రమాద దృశ్యాలు CCTV కెమెరాలు రికార్డ్ అయ్యి ఇవాళ ఉదయం 6:53 జరిగినటువంటి ప్రమాదం ఇది. సో శీతాకాలం కాబట్టి సహజంగానే మొత్తం అంతా పొగమంచుతో కప్పబడి ఉంటుంది. అట్లాంటప్పుడు ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ అటువంటి జాగ్రత్తగా ఏం వెళ్ళినట్టుగా కనిపించట్లేదు. చాలా ఫాస్ట్గా వెళ్ళడం వల్ల ఒక వ్యక్తి నిండు ప్రాణాలని బలిగొంది ఆ కారు ప్రమాదం.